హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 5th క్లాస్ 1 to 7 వర్క్షీట్స్ చూద్దాం మెజర్మెంట్స్ చాప్టర్ నుంచి. సో వర్క్షీట్ 1 సబ్ టాపిక్ వచ్చేసి లెంత్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ఆన్సర్స్. నార్మలీ వీ మెజర్ ద లెంత్ ఆఫ్ ఎ బుక్ ఇన్ సెంటీమీటర్స్. బుక్ లెంత్ మనం దేంతో మెజర్ చేస్తామమ్మా? Centimeters. The tailor measures the length of the cloths in meters. Okay, meters and centimeters రెండింటిలోనూ మెజర్ చేస్తారు. నెక్స్ట్, we measure the length of a wall. వాల్ వచ్చేసి మీటర్స్. ఓకే, సో ఇక్కడ మీరు కంప్లీట్ స్పెల్లింగ్ కూడా రాయొచ్చు. సెంటీమీటర్స్. నెక్స్ట్, రైట్ ఆబ్జెక్ట్స్ దట్ వి యూస్ టు మెజర్ ఇన్ సెంటీమీటర్. సో సెంటీమీటర్స్లో మెజర్ చేసేది అంటే మనం పెన్, పెన్సిల్, సో మీ దగ్గర ఉన్నవే రాయొచ్చు. ఎరేజర్ and sharpener. Second question, choose the correct answer and write in the given brackets. In long jump, the distance C is measured in meters and centimeters. రెండింటిలో మెజర్ చేస్తారు. To measure the height of a glass tumbler, we use glass tumbler అంటే గాజు గ్లాసు కొంచెం హైట్ ఉంటుంది కదా, so that is centimeters only. The length of a finger is observed in మన చేతి వేలు అంటే సెంటీమీటర్స్ అన్నమాట. సో that is C. The length of the pencil in the picture, ఈ పిక్చర్లో ఉన్న లెంత్ ఎంతమ్మా? ఇది వచ్చేసి ఓన్లీ ఇక్కడ వరకు ఉంది, 9 centimeters. సో it is B. నెక్స్ట్ 5th క్వశ్చన్, 1 meter is equal to how many centimeter అంటే 100 centimeters. Worksheet 2, convert the following into millimeters. సో వీటిని millimetersలోకి కన్వర్ట్ చేయాలి. 1 centimeter is equals to 10 millimeters అమ్మా, మీకు స్కేల్లో ఉంటుంది కదా. సో 22 centimeters అంటే 22 into 10, that is 220 millimeters. సో ఇక్కడ కూడా 55 centimeters is equals to 55 into 10, so 550 millimeters. 90 centimeters is equals to 90 into 10, that is 900 millimeters. 78 centimeters is equals to 78 into 10, that is 780 millimeters. Second question, convert the following into centimeters. సో ఇప్పుడు మిల్లీమీటర్స్ని మనం సెంటీమీటర్స్లోకి కన్వర్షన్ చేయాలి. ఎప్పుడైనా చిన్న యూనిట్స్ నుండి పెద్ద యూనిట్స్కి మార్చాలి అంటే డివిజన్ చేయాలి పిల్లలు. సో 1 millimeter అంటే ఇక్కడ ఫస్ట్లో ఉన్నదానికి రివర్స్ అనమాట. ఇక్కడ మనం ఈ 10 ఇటు వస్తే డివిజన్ అవుతుంది. సో 1/10 సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడ 110/10, 0 get cancel. సో దిస్ ఈజ్ 11 centimeter. వాల్యూ తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ 272/10, దట్ ఈస్ 10 అంటే రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టాలి. 27.2 centimeters. నెక్స్ట్ ఇక్కడ 80/10, 0 క్యాన్సిల్. సో 8 centimeters. 598/10, దట్ ఈస్ లాస్ట్ నుంచి 1 నెంబర్ తర్వాత 59.8 centimeters. థర్డ్ క్వశ్చన్, ఎస్టిమేట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అంటే మనం అంచనా వేయాలన్నమాట. ద లెంత్ ఆఫ్ యువర్ పెన్సిల్, మీ పెన్సిల్ కొంచెం పెద్దగా ఉందనుకోండి, సుమారుగా ఒక 10 centimeters ఉంటుందని అంచనా వేయచ్చు. సెకండ్ వన్, ద లెంత్ ఆర్ హైట్ ఆఫ్ ఎ విండో ఇన్ అవర్ స్కూల్. సో విండో కొంచెం హైట్గానే ఉంటుంది కాబట్టి 400 అని రాయొచ్చు మనం. లెంత్ ఆఫ్ మొబైల్ ఫోన్, సో 10 centimeters రాయొచ్చు.
సో థిక్నెస్ ఆఫ్ యువర్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. సో మన మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ థిక్నెస్ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ అలా ఉంటుంది. అంటే 10 మిల్లీమీటర్స్ ఆర్ 20 మిల్లీమీటర్స్ వరకు మనం రాయొచ్చు. ఓకేనా. లెంత్ ఆఫ్ ఏ పేపర్ క్లిప్ ఆర్ క్లాత్ క్లిప్. మనం బట్టలు ఆరేసినప్పుడు క్లిప్ పెడతాం కదా పిల్లలు. సో దాని లెంత్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు అనమాట. మేబీ 5 సెంటీమీటర్స్ అలా ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. 5 సెంటీమీటర్స్ అంటే 50 మిల్లీమీటర్స్. ఇక్కడ చూడండి మనకి ఈజ్ ఈక్వల్ టు కూడా ఇచ్చాడు కాబట్టి 5 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 50 మిల్లీమీటర్. Fourth one, Sharath measured length of a writing pad as 35 centimeters. Help him to convert 35 centimeters into meters. So 35 centimeters అంటాం. సో దీనిని మనం మిల్లీమీటర్స్ లోకి మార్చాలి అంటే we know 1 centimeter is equals to 10 millimeters, right? So length of writing pad is equals to 35 centimeters, that is equals to 35 into 10 millimeters. So finally it is 350 millimeters. Worksheet 3, find the sum. So ikkada వీటిని మనం sum చేయాలి. సో ఇక్కడ 29 centimeters. ముందు ఇలా సెంటీమీటర్స్ రాస్తున్నాను. సో మిల్లీమీటర్స్ కూడా ఉంది కదా, మిల్లీమీటర్స్ రాసుకుందాం. ఏం లేదు కాబట్టి 0 ప్లేస్ చేయండి. అండ్ హియర్ 9 సెంటీమీటర్స్ 8 మిల్లీమీటర్స్. రెండింటిని మనం ప్లస్ చేస్తే 8 మిల్లీమీటర్స్. 29 plus 9 how much? It is 38. So 38 centimeters 8 millimeters or 80. 0కి వాల్యూ లేదు, బట్ ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ 15 centimeters 8 millimeters plus 18 centimeters 3 millimeters. సెంటీమీటర్ మిల్లీమీటర్ ఇలా రాసేయండి. 15 8 18 3 8 plus 3 11. So 9 plus 5 14. So it is 34 centimeters 1 millimeters. Next one, do the following. Here subtraction. So centimeters, millimeters. 68 centimeters, 00 millimeters, 37 and 8. So మనం బారో తీసుకొస్తాం. 10 minus 8 2. Here 7 will be there. 7 minus 7 0. 6 minus 3 3. So 30 centimeters 2 millimeters. Next here centimeters, millimeters. 45 7 29 5. So 7 minus 5 2. 15 minus 9 it is 6. 3 minus 2 1. So 16 centimeters 2 millimeters. Next, third one, do the following. Here multiplication. 18 centimeters 5 millimeter into 7. So here 18 centimeter 5 millimeter. So ఒక సింగిల్ యూనిట్ గా మనం కన్వర్ట్ చేస్తే 1 centimeter is equals to 10 millimeters, right? So 180 millimeters plus 5 millimeters. So finally this is 185 milliliters. So 185 into 7. So you know how to multiply. So 7 5s are 35. 7 8s are 56 plus 3. It is 59. 7 1s are 7 plus 5. 12. So 1295 millimeters. So here 20 centimeters 7 millimeters. So 20 centimeters plus 7 millimeters. And 20 into 10 millimeters plus 7 millimeters. So it is 207 millimeters. 207 into 19. So 19 sevens are 133, right? So next 19 zeros are 0 plus 13 and again 13
and 1 will be there. 19 2s are 38 plus 1, it is 39. So 3933 millimeters. This is 3933 millimeters. Next problem. Lahari found 2 pieces of a broken scale with the lengths of 12 cm 8 millimeters and 17 cm 2 millimeters. How much length of scale will it be if she joins the pieces at 1? సో స్కేలు ఇక్కడ 2 ముక్కలు అయిపోయింది. ఒక పీస్ వచ్చేసి ఇంత లెంత్, ఇంకొక పీస్ ఇంత. సో టోటల్గా మనం జాయిన్ చేసినప్పుడు ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ అయితే మనం స్టెప్స్ ఇట్లా రాద్దాం. లెంత్ ఆఫ్ 1 స్కేల్ పీస్ ఇక్కడ నేను పైన పెట్టేస్తాను సెంటీమీటర్ మిల్లీమీటర్. సో 12 సెంటీమీటర్స్ 8 millimeters. లెంత్ ఆఫ్ సెకండ్ స్కేల్ పీస్ 17 centimeters 2 millimeters. సో ఇక్కడ క్వశ్చన్లోనే ఉంటాయి మా స్టెప్స్. లెంత్ ఆఫ్ స్కేల్ ఆఫ్టర్ జాయినింగ్ అని అడిగారు కదా, చూడండి లెంత్ ఆఫ్ స్కేల్ ఆఫ్టర్ ఇఫ్ షీ జాయిన్స్ అన్నాడు కాబట్టి ఆఫ్టర్ జాయినింగ్ అని రాశాను. ఆఫ్టర్ జాయినింగ్ 2 pieces. సో మనం యాడ్ చేసినప్పుడు 8 + 2 10, అగైన్ 7 + 3 ఆల్సో 10. సో 30 centimeters 0. Next problem. Aslam purchased 80 centimeter wooden sheet to fit in a wardrobe with a length of 78 centimeter 5 millimeters. సో ఇక్కడ మొత్తం ఎంత కొన్నారు? వుడెన్ షీట్ అంటే 80 centimeters కొన్నారు. అయితే వార్డ్రోబ్ వాళ్ళకి కావాల్సింది 78 centimeter 5 millimeter. Then how much length of wooden sheet has he to cut off so that it can fit in the wardrobe? అయితే ఎంత మనకి పీస్ కట్ చేయాలి ఆ వార్డ్రోబ్లో ఫిట్ అవడానికి అంటే ఈ 80లో నుంచి మనం ఈ 78 centimeters 5 millimetersని సబ్ట్రాక్షన్ చేయాలి. సో జనరలీ 80 నుంచి మనం 78 తీసేస్తే 2 కదమ్మా. అగైన్ దానిలో నుంచి అంటే 1 centimeter 5 millimeter అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ లెంత్ ఆఫ్ వుడెన్ షీట్ పర్చేస్డ్ 80 centimeter. Length of wardrobe 78 centimeters 5 millimeters. Length of wooden sheet has to cut off అంటే ఇక్కడ మనం ఏం చేయాలి పిల్లలు? మైనస్ చేయాలి. సో మిల్లీమీటర్స్ అనేది లేదు కాబట్టి 0 పెట్టేసుకున్నాం. సో 0 బారో తీసుకొస్తే మనకి ఇక్కడ 79 ఉంటుంది. సో హియర్ 10 minus 5 millimeters. 79 minus 78 అంటే 1 centimeter. So 1 centimeter 5 millimeter is the answer. Worksheet 4th. First one, meters and centimeters అన్నమాట ఇక్కడ టాపిక్. మెజర్ ద హైట్ ఆఫ్ యువర్ క్లాస్ స్టూడెంట్స్. ఇక్కడ మనం ఎస్టిమేషన్ వేసి జనరల్ హైట్ మెజర్ చేయాలి. ఫస్ట్ సెంటీమీటర్స్ అండ్ దెన్ ఇన్ మీటర్స్లోకి మనం మార్చాలి. సో ఇక్కడ నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 స్టూడెంట్స్ నేమ్స్ అయితే నేను తీసుకుంటున్నాను. One is Uma and Tirumala and Hasini. సో ఈ 3 నేమ్స్ నేను తీసుకుంటున్నాను పిల్లలు. సో ఎస్టిమేటెడ్ హైట్ అంటే వాళ్ళని చూసి మనం అంచనా వేయడం అనమాట. వాళ్ళు ఎంత హైట్ ఉండొచ్చు మేబీ అనేది. సో నేను ఉమా 120 ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో జనరల్గా మనం మెజర్ చేసినప్పుడు 115 centimeters ఉండింది. సెంటీమీటర్స్ని మనం మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనం డివిజన్ చేయాలి, రైట్? ఎందుకంటే 1 meter is equals to 100 centimeters. అంటే 1/100 చేస్తే 1.15 meters అన్నమాట. సో తిరుమల వచ్చేసి తనకంటే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. సో నేను 110 అనుకుంటున్నాను. యాక్చువల్గా తను 100 centimeters ఉండింది. 100 centimeters అంటే 1 meter. ఓకే, హాసిని నేను ఎస్టిమేషన్ 115 అనుకుంటున్నాను. యాక్చువల్గా తను 110 ఉండింది. సో 1.10 meters. సో ఇలా మీరు మీకు ఇష్టం వచ్చిన మీ ఫ్రెండ్స్ నేమ్స్ రాసి ఎస్టిమేషన్ అండ్ రియల్ హైట్ అనేది మీరు రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎండేంజర్డ్ యానిమల్స్. ఎండేంజర్డ్ యానిమల్స్ అంటే రిస్క్లో ఉన్న యానిమల్స్, అంటే అంతరించిపోతున్న యానిమల్స్ అనమాట. Vani collected the measurements of some animals in meters. She wants to convert them in centimeters.
సో బెంగాల్ టైగర్ దాని లెంత్ 2 meters 50 centimeter ఉండింది. సో టోటల్గా సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 1 meter is equals to 100 centimeters, right? Then 2 meters అంటే 200 centimeters plus 50 centimeters. సో ఫైనల్గా సెంటీమీటర్స్లో మనకి ఎంత అంటే 250 centimeters. అండ్ హియర్ ఆఫ్రికన్ రైనో అంటున్నాడు. సో 300 plus 80, so that is 380 centimeters. Here 200 plus 35, so it is 235 centimeters. ఇది వైట్ డాల్ఫిన్. సో మౌంటైన్ గొరిల్లాస్ అంటే 100 plus 75, so this is 175 centimeters. So here only see టర్టల్స్ అంటే ఏంటి, తాబేళ్ళు అనమాట. సో ది ఓన్లీ 80 centimeters, సో 80 centimeters. Third question, Sumati is 15 centimeter taller than her brother Nandu, who is 1 meter 45 centimeters height. What is the height of Sumati? So Sumati brother కంటే 15 centimeters height ఎక్కువ ఉండింది. సో బ్రదర్ హైట్ వచ్చేసి 1 meter 45 centimeters. దెన్ వాట్ ఈజ్ సుమతి అంటే ఎడిషన్ చేయాలి, అమ్మాయి ఎక్కువ ఉంది కదా వాడికంటే. సో హైట్ ఆఫ్ నందు 1 meter 45 centimeter, సుమతి హైట్ 1 meter 45 centimeters plus 15 centimeters. సో మనం ఈ రెండింటిని మనం ఇలా యాడ్ చేస్తే హియర్ 10, 6, 1 meter. సో 1 meter 60 centimeter ఈజ్ సుమతి హైట్. నెక్స్ట్ వర్క్షీట్ 5 ఫస్ట్ వన్. ఇక్కడ సబ్ టాపిక్ వచ్చేసి మీటర్స్ అమ్మ. ఫస్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇక్కడ మనకి ఇచ్చిన పిక్చర్ని అబ్జర్వ్ చేసి మనం క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయాలి. చూడండి, ఈ పిక్చర్లో మనకి టెంపుల్ కనిపిస్తుంది, స్కూల్ అండ్ హాస్పిటల్, ఇది వచ్చేసి క్లాక్ టవర్, పోలీస్ స్టేషన్, యశూస్ హౌస్, అండ్ హియర్ ఇట్ ఈస్ బస్ స్టేషన్, రైట్? అండ్ ఇక్కడ విజయాస్ హౌస్, ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. సో మనం క్వశ్చన్స్ చూద్దాం. హూస్ హౌస్ ఈజ్ నియరర్ టు స్కూల్, యశూస్ హౌస్ ఆర్ విజయాస్ హౌస్? స్కూల్ ఇక్కడ ఉండింది, సో యశుకి దగ్గరగా ఉందా విజయ ఇంటికి దగ్గరగా ఉందా అనేది క్వశ్చన్. సో యశుకి ఎంత దూరంలో ఉంది, 200 plus 200 plus 200 అంటే 2 3 600 plus 300, యశుకి 900 meters డిస్టెన్స్ లో ఉండింది. ఓకే, ఇప్పుడు మరి విజయాకి చూద్దాం. ఇది 200 plus 200 4 plus 3 700 meters ఉండింది అనమాట. ఓకేనా? సో ఎవరికి దగ్గరగా ఉంది పిల్లలు ఇప్పుడు అంటే విజయాస్ హౌస్ కి దగ్గరగా ఉంది. ఆన్సర్ విజయాస్ హౌస్. విజయ వాళ్ళ ఇంటికి స్కూల్ దగ్గరగా ఉండింది. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ యశూస్ హౌస్ అండ్ విజయాస్ హౌస్. వీళ్ళ రెండు ఇళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 200 plus 200 4 plus 2 600 meters అనమాట. ఎంత ఉందమ్మా టోటల్ డిస్టెన్స్? 600 meters. విచ్ వే ఈజ్ నియరర్ టు స్కూల్ టు యశు, టెంపుల్ రోడ్ ఆర్ హాస్పిటల్ రోడ్? సో టెంపుల్ ఇక్కడ ఉంది కదా, యశు ఇల్లు ఇది 2 plus 4 6 plus 4 1000. సో టెంపుల్ రోడ్లో 1000 అయింది. నెక్స్ట్ హాస్పిటల్ రోడ్లో 2 plus 2 plus 2 6 plus 3 900 అయింది. సో ఏ రోడ్ దగ్గరగా ఉంది అంటే హాస్పిటల్ రోడ్. ఓకే, సో 900 meters కదా, సో హాస్పిటల్ రోడ్ ఈజ్ నియరర్. నెక్స్ట్, హౌ మచ్ డిస్టెన్స్ యశు హ్యాస్ టు కవర్ టు రీచ్ స్కూల్ వయా టెంపుల్ రోడ్? ఇస్ ఇట్ ఈక్వల్ టు 1 kilometer? సో ఇప్పుడు ఈ టెంపుల్ రోడ్ చూడండి, 200 plus 400 plus 400, సో మొత్తం ఎంతమ్మా 1000 meters కదా. సో 1000 meters is equals to 1 kilometer, right? So this is equals to 1 kilometer. Next question, second one. Regina used 2 meters cloth for a table. How many meters of cloth she needed for 4 tables?
ఒక టేబుల్కి 2 మీటర్స్ అయితే మరి 4 టేబుల్స్ అంటే 4 into 2 8 కదా పిల్లలు. మనకి తక్కువ తెలిసి ఎక్కువ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే మల్టిప్లికేషన్ చేయాలి. సో స్టెప్స్ అయితే లెంత్ ఆఫ్ క్లాత్ యూజ్డ్ ఫర్ టేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 meters. Then length of cloth needed for 4 tables is equals to 2 into 4, that is 8 meters. Next, third one, Ramaraju can swim 100-meter distance in 2 minutes. 2 minutes లో మనకి 100-meter distance ని స్విమ్ చేయగలరు అంటే ఈదగలరు. హౌ మచ్ డిస్టెన్స్ క్యాన్ హీ కవర్ ఇన్ 10 minutes? 2 minutes లో 100 అన్నప్పుడు ఫస్ట్ 1 minute లో ఎంత 50, మరి 10 minutes లో అంటే 10 into 50 500. ఓకే, చూద్దాం. డిస్టెన్స్ హీ క్యాన్ స్విమ్ ఇన్ 2 minutes 100 meters అండ్ డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఇన్ 1 minute. సో 1 minute లో అంటే ఏం చేయాలి 100 by 2, రైట్? సో దిస్ ఈజ్ 50 meters. 1 minute లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తారు 50 meters అన్నమాట. నెక్స్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఇన్ 10 minutes. కవర్ ఇన్ 10 minutes అడిగారు కదా. సో 10 into 50 meters. సో దట్ ఈజ్ 500 meters. నెక్స్ట్ వర్క్షీట్ 6. ఇక్కడ టాపిక్ వచ్చి మీటర్స్ అండ్ కిలోమీటర్స్. సో కన్వర్ట్ ఇంటూ కిలోమీటర్స్. ఇక్కడ మనకి మీటర్స్లో ఇచ్చారు. పిల్లలు మీకు తెలుసు 1 kilometer ఈజ్ ఈక్వల్స్ టు 1000 meters అంటే 1 meter ఈజ్ ఈక్వల్స్ టు 1/1000 kilometers. ఓకే, సో ఇక్కడ చూడండి 1680 meters ఇచ్చారు. యాక్చువల్గా మనం కిలోమీటర్స్ అండ్ మీటర్స్ రెండింటిలో కన్వర్ట్ చేయాలి అంటే బై 1000 చేస్తే 1 kilometer 680 meters. ఓకే, సో ఇక్కడ 2 kilometers 0 meters. సో 3 kilometers 500 meters. నెక్స్ట్ 8 kilometers 80 meters. సో జస్ట్ 3 digits తర్వాత ఉన్నవి మీటర్స్లోకి తీసుకొచ్చేసి ఫస్ట్ నంబర్ కిలోమీటర్స్ దగ్గర రాయండి. అంటే బై 1000తో చేస్తాం మనం డివిజన్. Second question. Safia used 2 meters 50 centimeter red ribbon cloth and 3 meters 65 centimeter green ribbon cloth to make a flower. Find the total length of the ribbon cloth she used to make the flower. So ribbon cloth యూస్ చేసి ఫ్లవర్స్ యూస్ చేస్తాం కదా, ఏదైనా బర్త్డే పార్టీస్ గిఫ్ట్ ర్యాప్ చేసినప్పుడు అట్లాగా. సో ఇక్కడ ఈ అమ్మాయి కూడా 2 flowers అనేది తయారు చేసింది. టోటల్ క్లాత్ ఎంత యూస్ చేశారు అనేది క్వశ్చన్. సో ఈ రెండింటిని మనం అడిషన్ చేయాలి పిల్లలు. సో చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, లెంత్ ఆఫ్ రెడ్ రిబ్బన్ క్లాత్ యూజ్డ్ 2 meters 50 centimeters. లెంత్ ఆఫ్ గ్రీన్ రిబ్బన్ క్లాత్ యూజ్డ్ 3 meters 65 centimeter. సో టోటల్ లెంత్ ఆఫ్ రిబ్బన్ క్లాత్ యూజ్డ్ అన్నప్పుడు మనం ప్లస్ చేయాలి. సో హియర్ 5 plus 6 11, 2 plus 3 5 6 meters 15 centimeters. Third one, Ramu travels 15 kilometer by bus, 2 kilometer by auto and 1.5 kilometer on foot to reach the factory. How much distance has he traveled to come to factory? సో మొత్తము కొంత దూరం బస్సు అండ్ 2 kilometer ఆటో అండ్ 1.5 kilometer వాకింగ్ చేసుకుంటూ వచ్చారు. టోటల్ డిస్టెన్స్ అని అడుగుతున్నారు. సో వీ హ్యావ్ టు యాడ్ అనమాట. చూడండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ 15 kilometer, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆటో 2 kilometers, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆన్ ఫుట్ 1.5. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే 15 plus 2 7 plus 1 18.5 kilometers. That is the total distance traveled. Fourth question. A roll of electric wire contains 75 meters of wire. ఒక రోల్లో 75 meters వైర్ ఉంది. If 25 meters 80 centimeter is used, how much wire is left in the roll? So first ఉన్న రోల్ ఎంత? లెంత్ ఆఫ్ రోల్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్ 75 meters అండ్ యూజ్ చేసింది లెంత్ ఆఫ్ యూజ్డ్ వైర్ 25 meters 80 centimeters.
సో లెంత్ ఆఫ్ వైర్ లెఫ్ట్ ఇన్ ద రోల్. సో వైర్ లెఫ్ట్ ఇన్ ద రోల్ అంటే మనం ఇక్కడ మైనస్ చేయాలి. సో ఇక్కడ సెంటీమీటర్స్ లేదు కాబట్టి 0 పెట్టేద్దాం. 0 హియర్ 10. సో ఇక్కడ మనకి 4 ఉంటుంది. సో 10 minus 8 2. So 14 minus 5 here 6 and here 4. So 6 minus 2 4. So wire left in the roll 46 meters 20 centimeters. Worksheet 7. The distance between two villages is 25.5 km. Raju reached 15.2 km milestone. What distance is yet to be covered by Raju? Total distance ఇంటుంటే ఇంత దూరం నడిచాడు, ఇంకా ఎంత దూరం ఉంది అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, స్టెప్స్ చూద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ టూ విలేజెస్ 25.5 km. డిస్టెన్స్ రీచ్డ్ బై రాజు 15.2 km. డిస్టెన్స్ ఎట్ టు బి కవర్డ్, ఇంకా కవర్ చేయాల్సిన డిస్టెన్స్ అన్నప్పుడు మనం మైనస్ చేయాలి. సో 5 minus 2 3, 5 minus 5 0, 2 minus 1 1. So here 10.3 kilometers. Second one, Yashpal climbed 4 kilometers 400 meters of 7 kilometers height mountain. Total height 7 kilometers ఉంటే 4 kilometers 400 meters క్లైమ్ చేశారు అంటే ఎక్కారనమాట. హౌ మచ్ హైట్ హీ స్టిల్ హ్యాస్ టు క్లైమ్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి పిల్లలు. ఇక్కడ చూడండి, హైట్ ఆఫ్ మౌంటైన్ 7 kilometers, క్లైంబ్డ్ హైట్ ఆఫ్ మౌంటైన్ బై యశ్పాల్ 4 kilometers 400 meters. దెన్ హైట్ స్టిల్ హ్యాస్ టు బి క్లైంబ్డ్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో మీటర్స్ లేదు కాబట్టి 0 పెట్టేద్దాం. 0 0 హియర్ 10 హియర్ 6, 10 minus 4 6, 6 minus 4 2. సో ఇంకా ఎంత డిస్టెన్స్ ఇక్కడ క్లైమ్ చేయాలి అంటే 2 kilometers 600 meters. Third question, a cloth seller bought 150 meters of షర్టింగ్ క్లాత్ రోల్ ఫర్ సేల్. మొత్తం షర్టింగ్ క్లాత్ రోల్ 150 meters తీసుకొచ్చారు. ఇన్ ద ఫెస్టివ్ సీజన్ హీ సోల్డ్ 142.5 meters క్లాత్. ఫెస్టివల్ సీజన్లో ఇది అమ్మేశారు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద క్లాత్ లెఫ్ట్? ఓకే, సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద క్లాత్ లెఫ్ట్ అనమాట. అంటే మిగిలిపోయిన క్లాత్ పొడవు ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ లెంత్ ఆఫ్ రోల్ ఆఫ్ షర్ట్ క్లాత్ 150 meters. లెంత్ ఆఫ్ క్లాత్ హీ సోల్డ్ 142.5 meters. సో లెంత్ ఆఫ్ రిమైనింగ్ క్లాత్ అంటే మనం మైనస్ చేయాలి పిల్లలు. సో ఇక్కడ 0. సో హియర్ అప్పుడు ఇక్కడ మొత్తము 150లోంచి 1 తీసేస్తే 149 ఉంటుంది. సో హియర్ 10 minus 5 5. సో 9 minus 2 7. సో 7 meters 5 millimeters క్లాత్ అంటే సింపుల్గా 7.5 meters. Fourth one, a car can run 60 km/h. How much distance can it cover in 5 hours? ఒక్క 1 hourలో 60 kilometers అంటే 5 hoursలో 5 6 300 kilometers కదా, మల్టిప్లికేషన్. సో డిస్టెన్స్ రన్ బై కార్ ఇన్ 1 hour 60 kilometers. Then distance run by car in 5 hours 60 kilometers into 5. So 6 5s are 30. 0. So total distance covered in 5 hours 300 kilometers. Worksheet 8. A dove can cover 20 kilometer distance in 1 hour. How much distance can it cover in 8 hours? So 1 hour lo 20 kilometers ante mari 8 hours lo 8 into 20 kada. Okay. So distance covered by dove in 1 hour 20 kilometers. Distance covered by dove in 8 hours 20 kilometers into 80.
2 8s are 16. That is 160 kilometers. Next, second question. Anjaya planted 36 mango trees in a row with a distance of 2 meters between two plants. అయితే 2 plants మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండేలాగా ప్లాంట్ చేశారు మొక్కలు అంటే 2 meters. Then how much distance did the trees cover in the row? అయితే రోలో మొత్తం ఎంత డిస్టెన్స్ కవర్ అయింది అనేది క్వశ్చన్. సో చూడండి, నంబర్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ వచ్చేసి 36. Distance between two plants or trees 2 meters. Okay, so distance covered by trees in a row ante 36 into 2. So 36 into 2, so that is 72 meters. Third question. In 8 days, Prasad traveled a distance of 2640 kilometers in summer trip. Find the average distance he covered per day. అంటే డివిజన్ చేయాలి పిల్లలు ఇక్కడ. సో చూడండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ప్రసాద్ ఇన్ 8 days 2640 kilometers. యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ పర్ డే, సో 2640 డివైడెడ్ బై 8. సో 2640ని మనం 8తో డివిజన్ చేయాలి. 8 3s are 24. సో హియర్ 2. నెక్స్ట్ అగైన్ 8 3s are 24. సో 0. 8 0 0. సో రిమైండర్ 0. సో టోటల్గా మనకి యావరేజ్గా ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు అంటే 330 kilometers per day. Fourth one, Naresh used 4,200 meters of electric wire roll for 3 similar flats in an apartment. మొత్తం 4,200 meters of wire యూజ్ చేశారు. How much wire did he use for 1 flat? 3 ఫ్లాట్స్కి ఇంత, మరి 1 ఫ్లాట్ కంటే డివిజన్ చేయాలి. సో wire used for 3 flats 4,200 meters. Then wire used for 1 flat 4,200 divided by 3. So 4,200ని మనం 3తో డివిజన్ చేస్తే 3 1s are 3 and 3 4s are 12. సో 0 0 పెట్టేస్తాము. సో దిస్ ఈజ్ 1400 meters. సో స్టూడెంట్స్, ఇది మన వర్క్షీట్ 1 to 8 ప్రాబ్లమ్స్ ఇన్ మెజర్మెంట్స్. So students, please like this video and please share this video with your friends and please subscribe to my channel. Thank you for watching.